అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము యూదావారి పాపము. యూదావారి పాపము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చదువుకుందాం. యాకోబు వంశముగు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు. కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది. వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది. వారి రథములకు మితి లేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తాము వేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. అల్పులు అనగదొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు. కాబట్టి వారిని క్షమింపకము. యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి బండ బీటలోనికి దూరము, మట్టిలో దాగి ఉండము అని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి 2వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తిగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క 6 నుంచి 10 వచనాల్లో మరి ఆ యూదా వారి పాపం స్థితి అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. పాప స్థితి బట్టి దేవుడు వారిని విసర్జించినట్లుగా చూస్తుంటున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా 16వ అధ్యాయము 20వ వచనంలో గమనించినట్లయితే ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడిజిమ్ము కొందులనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆ యెషయా గ్రంథము 2వ అధ్యాయము 6 నుంచి 10 వచనాల్లో యూదా వారి పాపము స్థితి అక్కడ కనపడుతుంది. అయితే న్యాయాధిపతి గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనం మనం గమనించినట్లయితే సంసోను మరి పాపమును బట్టి యెహోవా ఎడబాసెను అన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ సమూయేలు మొదటి గ్రంథము ఆ 16వ అధ్యాయము 14వ వచనం కూడా గమనిస్తే యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను అని చెప్పేసి ఆడ మనం చదువుకుంటాం. అయితే యాకోబు వంశముగు మరి ఈ జనము తూర్పునున్న జనుల సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నవారుగా మనం అక్కడ చూస్తుంటున్నాం. వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగము చేయుదురు అని చెప్పి చూస్తుంటున్నాం. అయితే తూర్పున ఉన్న రాజు బహుశా సిరియా, అషూరు కావచ్చు 9వ వచనంలో అక్కడ గమనిస్తే. అంతేకాదు ఇశ్రాయేలు మంత్రప్రయోగము చేయకూడదు. అయితే అక్కడ గమనిస్తే దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును అని చెప్పేసి అక్కడ మనం చూస్తున్నాం. అదే 7వ వచనంలో చూసినట్లయితే ఆస్తి వలన ఆటంకము కలుగుతుంది. అక్కడ గమనించినట్లయితే ఇంకా యోబు ధనవంతుడే కానీ ఆస్తి ఆటంకము కాలేదు. యోబు గ్రంథంలో ఆ మాట చూస్తాం. అంతేకాదు కానీ ఆస్తిని నమ్ముకున్న వారు పరలోక రాజ్యంలో ప్రవేశించారని కూడా అక్కడ మార్కు సువార్తలో మనం గమనిస్తాం. అయితే 8వ వచనంలో మనం గమనిస్తే అక్కడ 8వ వచనంలో అక్కడ
యెషయా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం కూడా దేవుని పిల్లలు విగ్రహ ఆరాధన చేయకూడదు అని చెప్పి చూస్తున్నాం. అల్పులు అణదొక్కబడతారు, గనులు తగ్గింపబడుదురు, కాబట్టి వారిని క్షమింపకయు అంటూ ఆడేమంటాడంటే దేవుడు ఆదాము ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు మరి సహోదరులు ప్రత్యుత్తరము ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ ఆది కాండంలో అదే ఆ మాట మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యూదా వారి పాప స్థితిని బట్టి మనము అలా చూస్తుంటున్నాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో ఆ మాటలు మనము చదువుతుంటున్నాం. అయితే అక్కడ అంటున్నాడు కదా, వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది, వారి ఆస్తి సంపాద్యము నాకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది, వారి రథములకు మితి లేదు అంటున్నాడు. 8వ వచనం అంటాడు, వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. అవును ప్రియులారా, మనలో అటువంటివి ఉండకూడదు. ఎందుకంటే దేవుని నమ్ముకున్నటువంటి మనలో ఏమి ఉండాలంటే వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆయన సన్నిధి ఉండాలి, నిత్యము ఆయన్ను స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించే వారంగా మనం ఉండాలి. అయితే ఆనాడు మరి ఉన్నటువంటి ఆ జనుల్లో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ స్థితిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు కానీ అక్కడ అంటాడు 8వ వచనంలో, వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేస్తూ ఉన్నారు. అయితే మన దేవుడు నమ్మదగిన వాడు, మన దేవుడు గొప్ప దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం మీద చెప్పినా కూడా వినకుండా వాటితో మరి చేసిన వారుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఆ 10వ వచనం అంటాడు, యెహోవా భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి బీటలోనికి దూరము, మట్టిలో దాగి ఉండుము అంటూ 11వ వచనం అంటాడు, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగొక్కబడును అంటూ ఆడ చివరిలో అంటాడు కదా, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అని చెప్పి చూస్తున్నాం. మన దేవుడు ఘనత వహించేవాడు. ఆయన ఔన్నత్యాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన యొక్క సౌందర్యాన్ని బట్టి, ఆయన గుణలక్షణాలను బట్టి ఆయన మనం ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. వారి పాపపు స్థితి ఎంతో భయంకరంగా ఉన్నట్లుగా మనము ఆ లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ అక్కడ గమనిస్తే అనేక తప్పులు చేసి వారు మరి వారి యొక్క స్థితిని పోగొట్టుకొని మరి తిరిగి మరి దేవుని సన్నిధిలో మరి ఒప్పుకున్న వారుగా మనం కూడా చూస్తాం. మనం కూడా ఒకప్పుడు అలాగూ మరి పాపపు స్థితిలో ఉన్నటువంటి వారమే. అటువంటి మరి ఆ స్థితి నుండి దేవుడు మనం తప్పించిన దేవుణ్ణి మనం స్తుతించాలి. మన దేవుడు నమ్మదగిన వాడు, గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. అక్కడ అంటాడు, పాప స్థితిని బట్టి దేవుడు వారిని విసర్జించాడు. పాపం ఉండకూడదు, పులుపు ఉండకూడదు. ఇక్కడ సంసోను పాపమును బట్టి యెహోవా ఎడబాసెను అని చెప్పి చూస్తున్నాం. ఆయన వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు, చూడకూడని దృశ్యాలు చూశాడు, ఆమెతో అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అంత మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలు మంత్రప్రయోగము చేయకూడదు. అయితే వారు మరి ద్వితీయోపదేశకాండంలో కూడా మనం అక్కడ చూస్తాం. దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపుతూ ఉంది. కాబట్టి మంచివారితో సహవాసం చేయాలి. చెడ్డవారితో ఉంటున్నారు కానీ వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి యొక్క పాపపు స్థితి నుండి, వారు ఉన్నటువంటి స్థలము నుంచి తప్పించు ప్రభువా, ఘోరమైనటువంటి పాపంలో పడి ఉన్నారు, గొప్ప మరి భయంకరమైనటువంటి మరి వాటికి తెలియని వాటికి మరి వారు బ్రొక్కుతూ ఉన్నారు, వారు ఆరాధిస్తున్నారు, వారిని పూజిస్తున్నారు. కాబట్టి వాటి నుండి తప్పించు ప్రభువా అని చెప్పేసి మనం ఏం చేయాలి? వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ పాపపు స్థితి నుండి వారు తప్పించబడతారు. వారు నిత్య రాజ్యానికి వారసులు కూడా కావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు, మన దేవుడు గొప్పవాడు. కాబట్టి ఆ స్థితి నుండి తప్పించి విమోచన అనుగ్రహించి రక్షణ ఇచ్చి వారిని కాపాడేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల వేళలో నన్ను కూడా పాపపు కట్ల నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించినటువంటి ఆ గొప్ప దేవాది దేవుణ్ణి స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరి
మరలా మూడవ దినమున మృత్యుంజలి స్థానికుడు పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యను. అటు దేవుణ్ణి కలిగినటువంటి మనము ఆయన ఎంతగానో మనము స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు. ఉదయకాల వేళలో తండ్రి ప్రభు అనుదిన కార్యక్రమంలో చేరి మీ నామమును స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.